అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మన గార్డెన్లో వేసిన ఆవకూర అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఆవకూర మీలో ఎంతమంది వండుకుంటారు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇది రెగ్యులర్గా వండుతూనే ఉంటాను. అయితే ఇది మన గార్డెన్లో చల్లి ఒక 2 వీక్స్ అయితే అవుతుందండి. ఇది హార్వెస్ట్ చేసే టైం వచ్చేసింది. దీన్ని అయితే కోస్తున్నాను. చూసారు కదా, ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి, అప్పుడే కోసేస్తున్నావా అనుకోకండి. ఈ ఆకుకూరని ఇలా లేతగా చిన్నగా ఉన్నప్పుడే కోసి వండుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ ఆకుకూర మీద నూగు వస్తుందండి, చిన్న ముళ్ళులాగా ఇలా నూగు వస్తుంది అనమాట. అందుకనేసి ఇది లేతగా ఉన్నప్పుడే మనం వండేసుకోవాలి. ఇలా నేను మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంత ఆకుకూర వచ్చింది, అలాగే ఒక గుప్పెడు పాలకూర వచ్చిందండి. ఆకుకూరతో పాటు పాలకూర కలిపి వండుకుంటే బాగుంటుందండి. అందుకని నేను ఒక గుప్పెడు పాలకూరను కూడా కోసుకొచ్చుకున్నాను. దీనికోసం ఇంకా నేను కుక్కర్లో అయితే పప్పు, మన కందిపప్పు అండి, కందిపప్పు ఒక 150 గ్రాముల వరకు తీసుకున్నాను. నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఆ ఆకుకూరను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అండి పాలకూర ఆకుకూర 2 కలిపేసి యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని మనం కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే లేత ఆకుకూరే కదా, తొందరగానే మగ్గిపోతుంది. అందుకని తర్వాత ఇందులో కూరకు సరిపడినట్లు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఒక సగం నిమ్మపండు అంత చింతపండుని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, చూస్తున్నారు కదా, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువేలేండి ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఈ కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆకుకూర ఉడకటానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఒక 7-8 విజిల్స్ అయితే రానివ్వాలి. మన రెగ్యులర్గా వండుకునే ఆకుకూరల కన్నా ఇది కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలి. అది కొంచెం హార్డ్గా ఉంటుందండి ఆకుకూర, అందుకని ఇలా ఉడికించి తర్వాత ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు అయితే వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక కట్ చేసిన ఉల్లిపాయని వేసి చక్కగా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి త్వరగానే వేగిపోతుందండి, అందుకని నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మనం మళ్ళీ కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు ఎంత తిన్నా మంచిదే కదండి, అందుకని నేను ముందు పప్పు వండేటప్పుడు వేసుకుంటాను, ఇలా తాలింపులో కూడా వేసుకుంటాను అనమాట. ఇలా కరివేపాకు కూడా చిటపటలాడే వరకు మనం వేయించుకోవాలండి తాలింపునైతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన మెదిపి పెట్టుకున్నాం కదా ఈ పప్పునైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని ఈ కుక్కర్లో కొద్దిగా ఒక పావు గ్లాస్ అంత నీళ్లు పోసి చక్కగా కుక్కర్లో ఉన్న పప్పు కూడా కలిసేలాగా ఆ వాటర్తో కడిగేసి ఇందులో పోసేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా 1-2 అప్పడాలు అయితే వేయించి తీసుకుని అన్నంతో పాటు మన ఇంట్లో ఉన్న పచ్చడితో అయితే సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఆకుకూర పప్పు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.